హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తున్నారు, కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నన్ను సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. అండ్ ఈరోజు వచ్చే ఎపిసోడ్లో నాకు కామనర్స్ ఎంత బ్లఫ్ క్లియర్గా తెలిసిపోయింది, అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే టెనెట్స్ అంటే ఇప్పుడు కామనర్స్, ఓనర్స్ వచ్చి మన సెలబ్రిటీస్ వీళ్ళకి వచ్చి స్వైప్ చేయమని చెప్పి నామినేషన్లో చెప్తే కళ్యాణ్ ఏటంటాడో క్లియర్గా చెప్తాను వినండి. అన్న, మీరు చెప్పిన పాయింట్స్ వ్యాలిడా? మీరు మాది స్వైప్ చేసి వాళ్ళు పెట్టారు, మీకు వ్యాలిడా? అంత క్లియర్గా ఎస్ ఆర్ నో అని వాళ్ళకి ఎలాగ అడుగుతారండి? ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను నేను నామినేషన్ చేసుకోవాలి, నన్ను నేను బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు వేరే వాళ్ళకే పెట్టాలనుకుంటాను. అలాంటిది వాళ్ళకి ఎలాగ అడుగుతాడో ఆ కళ్యాణ్ పాయింట్ లేకుండా నాకు అర్థం కాదు. ఎస్ ఆర్ నో అని అడుగుతాడు కామెడీగా. అండ్ ఏముందో గేమ్ అంటే ఏటన్నా, గేమ్ అంటే ఏంటి అని అడుగుతాడు. గేమ్ అంటే తను ఏమని కరెక్ట్గా చెప్తాడు. గేమ్ అంటే ఎమోషన్స్, టాస్క్స్ అండ్ ప్రతి ఒక్కరితో కలవడం, ఇంటరాక్షన్, ప్రతిదీ అన్ని క్లియర్ పాయింట్స్ చెప్తాడు. నేను ఎవరితో కలవట్లేదంటే కళ్యాణ్ ఎవరితో కలవడం కూడా నేను కూడా ఈ రోజు వరకు సరిగ్గా ఎపిసోడ్లో చూడలేదు. ఏదైనా అంటే గేమ్ ఎలాగాడడం కాదు, అలాగాడడం కాదు, మనం ఎలాగాడిగా ముక్కుమని చెప్తాడు. ఎలా సెలెక్ట్ చేస్తారో తనకు అర్థం కావట్లేదు. క్లియర్ కట్గా తను నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ కాదు, వాళ్ళు చేయాలనుకున్నది చేశారు. అది వాళ్ళ పాయింట్స్ వాళ్ళేవో చెప్పారు, అది మనం వినాలి. అండ్ నెక్స్ట్ ప్రియాకి వచ్చేసరికి ప్రియా ప్రతిది కూడా నోరు జారుతుంది. ఏ విధంగా నోరు జారుతుందో తను ఏదనంటే ఒక విషయం చెప్తాను. మొన్న కామనర్స్ ప్లస్ సెలబ్రిటీస్ అన్నది అది ఏ విధంగా అనిసింది అంటే అక్కడ వాళ్ళు మరి వీళ్ళు ఎక్కడ కలిపి వాడుతున్నారు కదా కామనర్స్, అది అన్నం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇది వచ్చి ఊతపదం అన్నమాట. ఊతపదమా? మరి ఇది ఊతపదం అంటే ఓన్లీ బర్ని గారి దగ్గర ఎందుకు అది ఎలాగని అంటే జిప్ వేసుకొని యూజ్ చేస్తున్నట్టే కదా, అలాగెలాగ యూజ్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం, అక్కడ చిన్నపిల్లల కామెడీ, సెలబ్రిటీస్ కామనర్స్ అంటే నేనే కాదు తిను కూడా అన్నది కదా. అండ్ అక్కడ ఇంకో కామెడీ చేసిందండి ప్రియ. ఏటనుకున్నారు, నువ్వు నేను ఇంతే అవునులే అని అన్న. అవునులే అనకపోతే నీతో ఆర్గ్యూ చేయమంటావు ఏంటి ఎమ్మెల్యేలు అని అంటారు. అండ్ నెక్స్ట్ శ్రీజా దమ్ముకి అయితే చెప్పడానికి భయపడిపోతారు. ఆర్గ్యుమెంట్ అనేది ఇలాగ అవ్వకూడదు. ఆర్గ్యుమెంట్ అనేది ఇప్పుడు ఒక గొడవ అవుతుంది, ఆ గొడవ అయినప్పుడు మనము ఆ 30 minutes అయ్యే గొడవ మనం 50 minutes తగ్గించాలి. అక్కడ వచ్చి శ్రీజా దమ్ము వచ్చిందంటే 1 hour అవుతుంది అని చెప్తుంటే నేను ఎవరికి స్టాండ్ తీసుకోకూడదా, నేను ఎవరికి స్టాండ్ ఉండకూడదా? స్టాండ్ అలా మాట్లాడుతుంది స్టాండ్ తీసుకోవడం కోసం కాదు. నువ్వు ఆర్గ్యూ చేసి ఏదైనా టాపిక్ కోసం మాట్లాడితే అది ల్యాగ్ అవుతుంది, ఎక్కువసేపు పడుతుంది, అది నువ్వు క్లోజ్ చేయవు అని చెప్తున్నారు శ్రీజా దమ్ము. నీకు ఆ మ్యాటర్ అర్థమవుతుందా? స్టాండ్ నీకు తీసుకోవద్దని ఎవరు అనటం లేదు. కరెక్ట్ టైంలో ఎవరైనా స్టాండ్ తీసుకోవచ్చు, అది గుర్తు పెట్టుకోండి. కామనర్స్గా మీకు ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. Thank you and support my YouTube channel Positive Review with Prem.